1వ నెల 1వ తారీఖు 0001వ సంవత్సరం. అంటే ఈ సంవత్సరాలు మొదలైన సంవత్సరం అయితే అంతకుముందు ఈ భూమి ఎలా ఉండేది, భూమిపైన ఉండే మనుషులు ఎలా జీవించేవాళ్ళు, కనీసం అప్పటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏ టైంకి ఏం చేశారన్న విషయం తెలుసుకోవాలంటే అప్పటి క్యాలెండర్ కూడా లేదు. అప్పటి వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళ, చేస్తే ఎలా, అసలు ఏ విత్తనం వేస్తే ఏ పంట వస్తుందన్న విషయం వాళ్లకు అప్పట్లో ఎలా తెలుసు? నిజంగా అప్పుడు సంవత్సరం కాదు, నెలలు, వారాలు, రోజులు ఇవేమీ లేవు. అసలేమీ లేని రోజుల్లో ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. అప్పటి వాళ్ళు టైంని బట్టి నడుచుకునేవాళ్ళు కాదు, కానీ కొన్ని లెక్కలతో మాత్రం బ్రతికేవారు. రాత్రి పగలు ఈ రెండిటిపై ఆధారపడి బ్రతికేవాళ్ళు. అంతేకాకుండా అప్పటి వాళ్ళు వాళ్ళ బుర్రపై ఎక్కువ ఆధారపడేవారు. వాళ్ళు ఆలోచించిన తర్వాత మాత్రమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్ళేవారు. రైట్. అసలు అప్పటికీ ఇప్పటికీ తేడా మనం చెప్పాలంటే అసలు ఈ టైంని ఎవరు కనిపెట్టారన్నది మనం తెలుసుకోవాలి. ఒకసారి మనం ఊహించుకుంటే అప్పట్లో నెలలు ఉండేవి కాదు, వారాలు ఉండేవి కాదు, సంవత్సరాలు ఉండేవి కాదు. అసలు రోజులు, ఇన్ని గంటలు వారానికి తెలియదు. బిగ్ బాస్లో కంటెస్టెంట్లను పెట్టి వాళ్లకు టైం, రోజులు, వారాలు ఇలా ఏవీ తెలియకుండా 100 రోజులు ఉంచితేనే వాళ్ళంతా అల్లాడిపోయేవాళ్ళు. కానీ అప్పట్లో అసలు 100 రోజులు కాదు కదా, అసలు టైమే లేని బ్రతుకులు బ్రతికేవారు. టైం అనేది లేని కాలంలో ప్రజలంతా అడవుల్లో, గుహల్లో జీవించారు. ఎక్కువగా వీరు చీకటిని ఇష్టపడేవారు. ఎందుకంటే వీళ్ళు వేట చెయ్యాలి అంటే అదే అనువైన సమయం కాబట్టి. ఆ తర్వాతి కాలంలో వీళ్లల్లో జ్ఞానం పెరిగింది, ఆలోచన శక్తి పెరిగింది. దీంతో ఒక్కొక్కటిగా మార్పులు జరిగాయి. ముఖ్యంగా రాత్రుళ్ళు వచ్చే చంద్రుణ్ణి చూసి వీళ్ళు వాళ్ళ పనులను ఫిక్స్ చేసుకునేవాళ్ళు. ఆకాశంలో జరిగే పౌర్ణమి, అమావాస్య, గ్రహణం ఇలా వీటన్నిటినీ వీళ్ళు ఫాలో అవుతూ ఉండేవారు. ఆ తర్వాతి కాలంలో నీళ్లను ఏర్పాటు చేసుకోవడం, రాజ్యాలు రావడం మొదలయ్యాయి. అయితే అప్పుడు వీళ్ళంతా టైంని ఫాలో అవ్వాల్సి వచ్చింది. కానీ టైం అనేది వాళ్ళకి తెలియదు. దీంతో వీళ్ళు ఒక రాయి గడియారం తయారు చేసుకున్నారు. మీరు ఆశ్చర్యపోతున్నారు కదా, ఒక రాయిని గడియారంగా ఎలా మార్చుకున్నారని? దీనికి జవాబు కూడా అంతే వింతగా ఉంటుంది. పురాతన సివిలైజేషన్లలో రాళ్లను గడియారాలుగా మార్చుకున్నారు అంటే ఇక్కడ రాయి టైం అవ్వలేదు, కానీ సూర్యుని బట్టి రాళ్లను అమర్చేవారు. అంటే సూర్యుడు ఉదయించడం, అలాగే సూర్యుడు మెల్లగా కదులుతూ మధ్యాహ్నం సమయానికి నెత్తిపైకి రావడం, అలాగే సాయంత్రం అయినప్పటికీ నెమ్మదిగా మరోవైపుకు దిగుతూ సూర్యాస్తమయం జరగడం, వీటన్నిటినీ బేస్ చేసుకుని వీళ్ళు రాళ్లతో డిజైన్లు చేసుకునేవారు. సూర్యుడు జరుగుతున్న కొద్దీ దాన్ని బాగా పరిశీలించి దాని ప్రకారం రాళ్లను మారుస్తూ ఉండేవారు. విచిత్రం ఏంటంటే ఈ రాళ్లను వీళ్ళు ఇలా సంవత్సరం అంతా పెట్టుకుని వెళ్లేవారు. అయితే మళ్ళీ అది తిరిగి రిపీట్ అవుతుంటే అప్పుడు దీన్ని గమనించారు. ఇది ఒక సంవత్సరం అని అనుకున్నారు. నిజంగా ఈ స్టోన్ అనేది ఒక ప్రాచీనమైన క్యాలెండర్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటే గజిబిజి గందరగోళంగా కొన్ని రాళ్లు పెట్టి మనకు కనిపిస్తాయి. విశాలమైన ప్రాంతాల్లో ఈ రాళ్లు మనకు ఉంటాయి. అయితే గజిబిజిగా కనిపించిన ఈ రాళ్లు అప్పట్లో గడియారాలన్నమాట. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం జూన్ 21 నుంచి డిసెంబర్ 21 మధ్యలో, అంటే ఇది మన లెక్క ప్రకారం, కానీ వాళ్ళకి ఇది ఒక టైం. ఆ టైంలో సూర్యుడు అన్నిటికంటే, అంటే ఇక్కడ కనిపిస్తున్న రాళ్లపై వరకు సూర్యుడు వెళ్లేవాడు. ఈ పరిశీలన అప్పటి వాళ్లకు కాలాలను గుర్తించేలా చేసింది. సూర్యుడు అలాగే రాళ్లను ఆధారంగా చేసుకుని వీళ్ళు కాలాన్ని నిర్ధారించేవారు. ఇది ఒక ప్రాంతంలోనే కాదు, ప్రపంచంలోనే చాలా చోట్ల రాళ్లతో టైం నిర్ధారించుకున్నారు. ఇక మన భారతదేశం విషయానికి వస్తే మనకి భారతదేశంలో చాలా మందిరాలున్నాయి. అవన్నీ పురాతనమైనవి. అయితే ఈ మందిరాల ప్రత్యేకత ఏంటి అంటే అందులో దేవుడు కొలువై ఉన్నారు అని మీరు నాకు చెప్పొచ్చు. కానీ అది ఒకటే నిజం కాదు. ఈ దేవాలయాలన్నీ టైంని కూడా సూచించేవి. కోణార్క్లో ఉన్న సూర్యదేవ మందిరం దీనికి ఒక ఉదాహరణ. ఇది ఒరిస్సాలో ఉంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇది సూర్యరథం రూపంలో నిర్మించబడి ఉంటుంది. అలాగే సూర్యుని కిరణాలు నేరుగా ప్రధాన ద్వారం మీద పడేలా రూపొందించారు. ఇది అప్పటి నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. అంతేకాకుండా ఇక్కడ కనిపించే చక్రాల్లో 8 లైన్లున్నాయి. అంటే రోజులో 8 గంటలు అని అర్థం. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు మనం గంటలు అని చెబుతున్నాం కదా, మరి అప్పట్లో మన పూర్వీకులు గంటలను పహార్లుగా చెప్పేవారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సూర్యకిరణాలు ఈ చక్రంలో ఎక్కడ పడతాయో అక్కడి నుంచి సమయం మారుతూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ లైన్ దగ్గర సూర్యకిరణం పడుంటే అప్పుడు టైం మధ్యాహ్నం 1:59 అయిందని అర్థం. అలా అప్పట్లో రాళ్లతో టైంను డిసైడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే సైన్స్ లేదు, టెక్నాలజీ లేదు. కేవలం వాళ్ళ బుర్రకు పదును పెట్టి ఇలాంటివి ఎన్నో ఆవిష్కరణలు మన పూర్వీకులు చేసుకున్నారన్నమాట. అంతేకాదు రాత్రుళ్ళు ఆకాశంలో వస్తున్న మార్పులను గమనించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఆకాశంలో మార్పులు వస్తున్నాయి. ఇక చంద్రుల్లో అయితే మరీ ఎక్కువగా మార్పులు రావడాన్ని వీళ్ళు గుర్తించారు. చందమామ ఒక రోజు పెద్ద ఆకారంలో ఉంటే మరొక రోజు చిన్నగా ఉంటుంది. అలాగే నెలవంకలాగా
మరీ చిన్నగా వంకరగా తయారవుతుంది. ఈ మార్పులన్నిటినీ చూసిన తర్వాత ఆకాశం చాలా అందంగా ఉంది అని అనుకోవడమే కాదు, అందులో ఏదో కథ దాగుందని గుర్తించారు. వందల సంవత్సరాల క్రితం క్యాలెండర్ అనేది లేదు. తిథులు, నక్షత్రాలు, వారాలు, రోజులు ఇలా ఏవి వాళ్ళకి అప్పుడు తెలీదు. కానీ చందమామలో వచ్చే మార్పులను చూసి వీళ్ళు ఒక క్యాలెండర్ని రూపొందించుకున్నారు. అదే లూనార్ క్యాలెండర్. అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్యకి మధ్యన ఉండే కాలాన్ని నెల అనడం మొదలుపెట్టారు. దాదాపు 29.5 రోజులు ఈ మధ్యకాలంలో ఉండడాన్ని వాళ్ళు గుర్తించారు. ఈ లూనార్ క్యాలెండర్ ఈ ప్రపంచంలో వచ్చిన మొట్టమొదటి క్యాలెండర్. భారతదేశంలో లూనార్ క్యాలెండర్లో తేదీ, నక్షత్రాల వివరాలు ఉంటాయి. ఈ క్యాలెండర్ ఒక క్యాలెండర్ మాత్రమే కాదు, ఇందులో తిథులు, నక్షత్రాల గురించి వివరంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా, సామాజికంగా కూడా ఈ క్యాలెండర్పై అందరూ ఆధారపడ్డారు. చందమామ నుంచి రోజులు, రాత్రులు ఎలా ఏర్పడ్డాయో, సమయాన్ని గుర్తించి లూనార్ క్యాలెండర్ని ఎలా రూపొందించుకున్నారు, అలాగే పండుగలకు, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు లూనార్ క్యాలెండర్ పైనే ఆధారపడ్డారు. దీని తర్వాత సూర్యుడికి ఆధారంగా చేసుకుని మరొక క్యాలెండర్ కూడా మార్కెట్లోకి వచ్చింది. అది సోలార్ క్యాలెండర్. అయితే మూన్ క్యాలెండర్ కరెక్టా లేదా సోలార్ క్యాలెండర్ కరెక్టా అనేది చాలా మందికి వచ్చిన డౌట్. అయితే మనం మన దేశంలో రెండిటిని బ్యాలెన్స్ చేస్తాం. రెండిటిని కలిపి ఒక క్యాలెండర్ని రూపొందించింది. దాన్నే మనం లూని సోలార్ క్యాలెండర్ అని పిలుస్తాం. ఇది సౌర సంవత్సరం అలాగే చంద్ర చక్రాలను కలిపి ఏర్పడింది. అంటే సోలార్ క్యాలెండర్లో ఉండే ఋతువులకు అనుగుణంగా, అలాగే చంద్ర క్యాలెండర్లో ఉండే చంద్ర దశలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం 354 లేదా 355 రోజులుంటాయి. అంటే ఒక సంవత్సరంలో 12 నెలలుంటాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఫిబ్రవరిలో ఒక రోజు యాడ్ అవుతుంది. అందుకే దాన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాం. పురాతన కాలంలో ఋషులు చక్రాలను బట్టి సమయాన్ని చెప్పేవారు. అంటే మనం ఇప్పుడు టైంని చూడాలంటే క్లాక్లోని నెంబర్లను చూస్తాం, కానీ ఋషులు సూర్యునిలోని చక్రాలను చూసి సమయాన్ని చెప్పేవారట. క్రీస్తు పూర్వం 45లో జూలియస్ సీజర్ అనే రోమన్ వ్యక్తి రోమన్ క్యాలెండర్ని రూపొందించాడు. ఆ తర్వాత దానికి ఈ క్యాలెండర్లో కొన్ని చేంజెస్ చేశారు. అప్పుడు దాన్ని జూలియన్ క్యాలెండర్ అని పిలిచారు. ఇందులో సంవత్సరానికి 365 రోజులు, అలాగే 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. అంటే ఫిబ్రవరి నెలలో ఒక రోజు యాడ్ అవుతుంది. రైట్. ఈ క్యాలెండర్ వచ్చిన తర్వాత చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు 0000 సంవత్సరాలు ఎక్కడ మొదలయ్యాయి? 0001 జూలియన్ క్యాలెండర్ ఒక సంవత్సరంగా చూస్తుంది. అయితే మరి అంతకు ముందు అంటే 0000 ఎక్కడుంది? ఇంతకీ జూలియన్ క్యాలెండర్ని మనం ఎప్పటికీ ఉపయోగిస్తున్నామంటే కాదు. ఈ క్యాలెండర్ని కొన్నాళ్ల పాటు మాత్రమే ఉపయోగించారు. రోమన్ సామ్రాజ్యం అంతా ఈ క్యాలెండర్ని ఉపయోగించింది. ఆ తర్వాత 1582లో పోప్ గ్రెగోరీ ఈ క్యాలెండర్ని సవరించాడు. అందుకే ఆ తర్వాత ఈ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అయింది. ఇందులో అతను ఏం చేశాడంటే ఒక 10 రోజులను తీసేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఈ క్యాలెండర్ని ఉపయోగిస్తున్నాం. సో ఇది 0001 సంవత్సరం కంటే మనం ఎలా టైంని ఫాలో అయ్యేవాళ్ళమో చూసాం కదా. మరి టైం ఎప్పుడు పుట్టింది, ఎలా మారుతూ వచ్చిందనేది మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.